ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు వెన్నెల పాఠంలో 3 పద్యాలు. కవి ఎర్రన. దశలను కొమ్మలయ్య అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగనోది నిక్కి రజనీశ్వరుడున్న తలీల పేర్చు ఆకాశమను పేరు భూరోహము కాంత నిరంతర తారక లసత్కుసుమ చయంబు చేయుటకో అనబ్రాకి సముత్సుకాకృతిన్. భావం: ఆకాశం అనే దిక్కులనే కొమ్మలతో, తారకలనే పువ్వులతో గొప్ప వృక్షములా కనిపించింది. ఆ పువ్వులను కోయడానికి అన్నట్లు చంద్రుడు బాగా పొడవైన తన చేతులతో అంతటా విస్తరించాడు. రెండో పద్యం. వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రే కథనంబున పేచి దిక్కులన్ మిన్నున్ ముంపునందు రజనీకర బింబంబు కుండలి భవత్పన్నగ తత్పల కల్పనము భంగి తొనత్పె తదంతరంబునన్ వెన్నున్ భంగి జుడ్కులకు వేట్కయనొచ్చే కలంకమత్తిరిన్. భావం: అప్పుడు అతిశయించిన వెన్నెల ప్రభావం దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తింది. ఆ వెన్నెలలో చంద్రబింబం కుండలిలో పుట్టిన శేషతల్పంగా కనిపించింది. ఇక చంద్రునిలోని మచ్చ ఆ శేషతల్పం మీద శయనిస్తున్నట్లు విష్ణువులాగా కన్నులకు పండుగ చేసింది. ఇది కవి యొక్క ఊహాశక్తి. మూడో పద్యం. వడిగొని రేకులు ఉప్పతిలవాలిన కేసరముల్ తలిర్ప పుప్పొడి తలమెక్కి తేనియల్ పొంగి తరంగులకు చలంగి పైబడు నెలదేటి దాటులకు పండువలై నా సౌరభమ్ములు గడువుగా నుల్లసిల్లే ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. భావం: నిండు వెన్నెలలో శ్రేష్టమైన తెల్ల కలువల సమూహము రేకులు వేగంగా విచ్చుకున్నాయి. వాటిలో అంతవరకు వాలిపోయి ఉన్న కేసరాలు చిగురించి నిగనిగలాడగా అందరి పుప్పొడి అధికమై తేనెలు ఉప్పొంగాయి. కొత్త సువాసనలు వ్యాపించాయి. అవి పైబడుతున్న నవ యవనములోని 9 బృందానికి పండుగ చేస్తున్నాయి. ఇది ఉపమాలంకారం యొక్క మనోహరంగా మార్చింది.